హై వ్యూస్. రేవంత్ రెడ్డి నిజంగా ఈయన అసలు ఎంత చక్కని మాటకారి అంటే సందర్భానుసారంగా ఎక్కడికి వెళ్ళాం ఏంటి అన్న ప్రకారం చూసుకున్నప్పుడు ఆ యొక్క స్థల ప్రభావానికి అనుకూలంగా అన్నట్టు అనుకోవచ్చు. అంటే మామూలుగా అంటారు కదా, మనం ఎక్కడున్నాం అండ్ వచ్చినట్టు సందర్భం ఏంటి, మన చుట్టూతో ఎవరున్నారు, స్థానబలం కూడా చూడాలి రబ్బాయి అంటూ ఉంటారు ఏదైనా విషయం గురించి డిస్కస్ చేసేటప్పుడు. ఇందులో రేవంత్ రెడ్డి ఎక్స్పర్ట్ అండి. అది ఒక రాజకీయ పార్టీ మీటింగ్ అయినా, లేదు ఒక ప్రభుత్వ విభాగానికి సంబంధించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఎల్సిడి డిపార్ట్మెంట్, రూరల్ డిపార్ట్మెంట్, ఇలా మెడికల్ డిపార్ట్మెంట్, ఆ వింగ్ అన్నది ఏదైనా ఉంటే దానికి సంబంధించి డిస్కస్ చేయటమైనా, క్యాస్ట్ రిలేటెడ్ అన్నప్పుడు అంటే కులానికి సంబంధించి మీటింగ్లు పెట్టినా, సన్మాన కార్యక్రమాలు అన్నా, మీరు ఎక్కడైనా క్రాస్ చెక్ చేయండి. అది అసలు ఎంత బాగా ఎలా మాట్లాడతాడు ఈ మనిషి అన్నది ఒక ఎత్తు అయితే, పేపర్ అనేది ఏముండదు జగన్మోహన్ రెడ్డి లాగా. ఎదుటి వారి గురించి ఈయన చెప్పిన విధానం చూస్తే ఎంత రీసెర్చ్ చేసి వచ్చాడో ఈ మనిషి అన్న ఫీలింగ్ వచ్చిందండి. నిన్న ఈ క్షత్రియులు ఎవరైతే ఉన్నారో వర్మలు, వారికి సంబంధించి ఒక సన్మాన కార్యక్రమం, వాళ్ళంతా కూడా కలిసి ఉన్నారు, కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలు వాళ్ళు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు ఏంటని ఒకసారి క్రాస్ చెక్ చేశారండి. కొద్ది రోజుల క్రితం ఈ ఇంటర్నేషనల్ కమ్మ సామాజిక వర్గం వారికి సంబంధించి ఆ ఎగ్జాక్ట్ నాకు వర్డ్ గుర్తురాట్లేదు, అది హైటెక్స్లో పెట్టున్నారు. దానికి కమ్మ వాళ్ళతో పాటు రెడ్లు కూడా వచ్చున్నారు. అందులో మెయిన్గా మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కదా, ఈయన మాట్లాడారంటే అసలు ఎంత చక్కగా మాట్లాడాడంటే రెడ్లు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. ఇంత బాగా మాట్లాడాడు ఏంటి ఈ మనిషి వేరే కులం గురించి. అది కూడా ఎలాగా, ఆధిపత్య ధోరణి అన్నప్పుడు కమ్మ వర్సెస్ రెడ్డి అన్నట్టుగా మన ఏపీ రాజకీయాలు. బట్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఏమైందంటే ఇక్కడ వెలమ వర్సెస్ రెడ్డి అన్నట్టుంది తెలంగాణలో. సరే, కమ్మల గురించి ఆయన చెప్తే ఏమన్నారు, వీళ్ళు ఎక్కడైతే పుష్కలంగా నీరు దొరుకుతాయో, పాడి పంటల సమృద్ధి ఎక్కడైతే పండుతాయో అక్కడికి వీళ్ళు కానీ వెళ్తారు, దెన్ బంగారం పండిస్తారు. ఆ తర్వాత కమ్మ అంటే అమ్మ అన్నట్టుగా వచ్చినటువంటి వాళ్ళకి ఆతిథ్యం, ఆ తర్వాత ఎదిగే విషయంలో 10 మందికి ఆదర్శంగా ఉంటూ వారిని కూడా పైకి తీసుకురావడం అంటూ వారి గురించి చక్కగా చెప్పుకుంటూ వచ్చున్నారండి. అంతకుముందు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి చెప్పేటప్పుడు కూడా ఎలా ఆలోచిస్తారు, ఎలా ఉంటారు ఏంటి అన్నదప్పుడు కూడా చేస్తే గ్రౌండ్ రియాలిటీ కూడా అదే కనిపిస్తా ఉంది. ఈవెన్ అలా కమ్మ గురించి చెప్పినప్పుడు అలాగే చెప్పినారు. ఇప్పుడు క్షత్రియుల గురించి చెప్పాడండి. అన్ని రంగాలలో క్షత్రియులు ఉన్నారు. ఎదుటి వారిని ఆదుకునే విషయంలో కావచ్చు, వ్యాపార రంగంలో ముందుకు వెళ్ళే విషయంలో కావచ్చు, ప్రాంతీయ భేదాలు అన్నవి ఏమీ లేకుండా హైదరాబాద్ని అభివృద్ధి చేసే విషయంలో కావచ్చు, క్షత్రియుల పాత్ర ముఖ్యమైనది అన్నాడు. ఎగ్జాక్ట్లీ మీరు బాగా గమనిస్తే ఆ ఎస్ఆర్ నగరు, అమీర్పేట, శ్రీనగర్ కాలనీ సరౌండింగ్స్లో ఎక్కువ వాళ్ళే ఉంటారు. ఈవెన్ కేపీహెచ్ దగ్గర ఇప్పుడు వాళ్ళే. మన ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇప్పుడు విడిపోయిన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు పేరుకి పైకి ఏమంటారు దాన్ని హడావుట్ చేస్తే ఏముండదు, బట్ లోపల వచ్చేసి స్మూత్గా దూసుకుపోతూ ఉంటారు. అదే ఈరోజు రేవంత్ రెడ్డి మెన్షన్ చేసుకొచ్చాడు. హైదరాబాద్ డెవలప్మెంట్లో ఎనలేనటువంటి పాత్ర క్షత్రియులది ఉంది. సో మీరు అక్కడ వారా ఇక్కడ వారా అన్నది వదిలేసి మనం ఎక్కడ ఉన్నా దాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటూ ఉంటారు. అది చాలా గొప్పదని చెప్పాడు. చెప్తూ ప్రభాస్కు సంబంధించి ఈరోజు తెలుగు సినీ పరిశ్రమ అంటే ప్రభాస్ అన్నట్టు ఒక మాట ఎలా అన్నారంటే, బాహుబలి అనే సినిమా ప్రభాస్ లేకుండా ఊహించలేం, తెలుగు సినీ పరిశ్రమ అంటే బాహుబలి లేకుండా ఊహించలేం అన్నట్టు ఇప్పుడుంది. గతంలో మహామహులు యోధులు ఉన్నారు ఇండస్ట్రీ, నో డౌట్. కానీ ఈరోజు తెలుగు సినీ పరిశ్రమని శాసిస్తున్నాడని అనను, కానీ తెలుగు సినీ పరిశ్రమ అన్నది అందరి ముందు కలరగరేస్తున్నా, మీసం మెలిదిప్పుతున్నా, అందరికీ శభాష్ అనిపించుకుంటున్నా, దానికి కారణం ప్రభాస్. రీసెంట్గా వచ్చినా మాట్లాడుకుందామండి, కల్కి 1000 కోట్లు దాటి రికార్డులు క్రియేట్ చేశారు. అంతకుముందు ఉన్న రికార్డులు ఏవరా ఏంట్రా అన్నప్పుడు కూడా సలార్, బాహుబలి, బాహుబలి 1, బాహుబలి 2 అన్నీ ఈయన పేరు మీదే. ఇప్పుడు వచ్చేసి రాజాభయ, రాజాసాబ్ ఏదో రాబోతుంది. మళ్ళీ ఎంపిక కూడా చూడండి భలే ఉంటుంది అసలు ప్రభాస్కి ఎంపిక, సినిమాల ఎంపిక. అక్కడ వచ్చేసి కల్కి పవర్ఫుల్ అటువంటి ఓ రకంగా కల్పితం కొంత ఉన్నా కానీ హిందూ మైథాలజీస్ గురించి కొంత లింక్ ఉన్నట్టు. ఇప్పుడు రాజాసాబ్ ఏదో క్రైమ్ థ్రిల్లర్ ఎంటర్టైన్మెంట్ అన్నట్టుగా అంటున్నారు.
సో డిఫరెంట్ జానర్ అది. ఆ నెక్స్ట్ సలార్ 2 ఉంది, నెక్స్ట్ కలికి 2 ఉంది, అండ్ సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ మూవీ ఉంది. ఇప్పుడు కొత్తగా హను రాఘవపూడితో ఫౌజీ, సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో ఉన్నటువంటి ఒక గొప్ప సినిమా అంటున్నారు. అందులో తీసుకున్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో యాష్మిన సమ్ పర్సన్, నాకు పేరు ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు. అసలు ఆ అమ్మాయిని అసలు ఎలా తీసుకున్నారేటో అంత ఆశ్చర్యపోయారు. క్రాస్ చెక్ చేస్తే పర్ఫెక్ట్ ఎంపిక అన్నట్టు. ఇంతకుముందు ఏ సినిమాలో నటించింది ఎవరికి తెలియదు. ఇన్స్టాగ్రామ్లో మాత్రం ఆమెకు 5 లక్షల ఫాలోవర్స్ ఉండే. ఈ సినిమాలో నటిస్తుంది అనగానే 8 లక్షల ఫాలోవర్స్ అయ్యారు. మేబీ 1 మిలియన్ కూడా 2 రోజుల్లో రీచ్ అయిపోయింది. ఎందుకంటే ఆమె రీల్స్ ఉన్నాయి, సింప్లీ సూపర్. అసలు రీల్స్ అంటే చిరాకు నాకు. అటువంటి నాకు అబ్బా ఏం యాక్ట్ చేసింది ఏమనిపించింది. సో ఈ సినిమాలో కూడా అటువంటి అమ్మాయి కావాలని తీసుకున్నారు. అద్భుతమైన డాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్, ఎక్స్ప్రెషన్స్ క్వీన్, చూస్తానికి భలే చక్కగా ఉందన్నట్టు. సో ఆ అమ్మాయిని తీసుకున్నారు. అంటే ప్రభాస్ అనబడే వ్యక్తి హీరోయిన్ ఎంపికలో కానీ, డైరెక్టర్ ఎంపిక విషయంలో కానీ, స్టోరీ కానీ ఇలా ఎక్కడికక్కడ డిఫరెంట్ వేలో వెళ్తూ ఇండస్ట్రీని కాపాడుకుంటూ ఉన్నాడు. ఇండస్ట్రీని అందరి ముందు గొప్పగా చూపెడతా ఉన్నాడు. అది ప్రభాస్ అంటే. కమింగ్ టు రామ్ గోపాల్ వర్మ, ఆల్రెడీ అతను బాలీవుడ్లో ప్రూవ్ చేసుకొని వచ్చాడు. తెలుగు ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్గా తన సత్తా చేటువంటి ఏకైక వ్యక్తి ఇతనే. ఓ రకంగా సౌత్ ఇండియా నుంచి వెళ్ళి బాలీవుడ్ నేనటువంటి దర్శకుడు ఇతనే అని చెప్పుకుంటూ వచ్చున్నాడు. ఇంకా క్షత్రియుల గురించి ఇంకొంచెం చెప్పుకొచ్చున్నాడు. కానీ నేను మెయిన్ చెప్పదలుచుకున్నది ఏంటి, అక్కడ ఏపీ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ఏ రేంజ్లో దూసుకుపోతున్నాడు అన్నప్పుడు దానికి ఇండైరెక్ట్గా లీడ్ ఇచ్చినట్టు రకంగా మన రేవంత్ రెడ్డి గారు. ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చుగా, అక్కడ వారి యొక్క పనితనంతో, నేర్పడతనంతో ముందుకు వెళ్తూ ఉంటారు. చూశారు, అదే మిమ్మల్ని గొప్పగా ఉంచుద్ది అన్న వేళ చెప్పుకొచ్చున్నాడు. రేపు ఆంధ్రప్రదేశ్లో రానున్న రోజులలో కూడా మీరు మొత్తం క్రాస్ చెక్ చేసుకుంటూ వెళ్ళండి. కీలకమైనటువంటి ఒక పొలిటికల్ పవర్ అంటే అది పవన్ కళ్యాణ్. చంద్రబాబు గారి అడ్మినిస్ట్రేషన్ నో డౌట్ ఇంకా అది. బట్ ఆయన ఈ 5 years తర్వాత రాజకీయాల్లో కంటిన్యూ అవుతారా లేదనేది ఒక డౌట్. అయితే ఆయన వయసు రీత్యా కూడా సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు మరి అడ్మినిస్ట్రేషన్ అంటే. నేను అప్పుడు అందరికి కనిపిస్తున్నది పవన్ కళ్యాణ్. ఇక్కడ లోకేష్ అస్సలు తక్కువ చేయను. లోకేష్ బంగారం లాగా ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఉన్నారు కదా. దాన్ని మొన్న పిల్లలకు సంబంధించి ఐఐటీలో సీట్లు వచ్చిన వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఇంటర్మీడియట్లో దివ్యాంగులు అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక సబ్జెక్ట్ ఎగ్జాప్షన్ అంటూ దానికి సంబంధించి వాళ్ళకి ఇమీడియట్గా జీవో జారీ చేయటం, వాళ్ళందరూ కూడా సీట్లు ఎలాంటి అయినటువంటి రద్దు అవ్వకుండా చూసుకున్నారు. నిన్న ఈ తణుకు నియోజకవర్గం అత్తిలి చెందిన కుర్రాడు, అతను కూడా లక్నో ఎన్ఐటీలోనూ త్రిబుల్ సమ్ ఎక్కడ సీట్ వచ్చింది. డబ్బులు వచ్చేసి 4.5 లక్షలు అంత కావాలి. ఇయర్లీ 1.5 లక్షలు. జస్ట్ ట్వీట్ చేసేది 1 hourలో రెస్పాండ్ అయ్యాడు మన లోకేష్. సో ఆ విషయంలో ఆయన బంగారం నో డౌట్. ఇక నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధినేతగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ వైసీపీని భూస్థాపితం చేస్తా అని చెప్పి ఆ రకంగా అడుగులు వేస్తున్నాడు. ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటూనే వెళ్తున్నాడు. ఎక్కడ కూడా వివక్షకు తావు లేకుండా, ఎక్కడ కూడా వాళ్ళ జనసేన వాళ్ళనే ఎత్తాలి పైకి అండ్ వాళ్ళే మొత్తం చూడాలన్నట్టు లేకుండా, ఏదైనా కానీ కూటమిలో భాగంగా ఉన్నామన్నప్పుడు కలిసిమెలిసి అడుగులు వేయాలన్నట్టు, వైసీపీ చేసిన తప్పులు మనం చేయకూడదన్నట్టు. అసలు ఎంతగా అంటే ఈరోజు ఏపీలో చంద్రబాబు గారి తర్వాత పవన్ కళ్యాణ్ చూసి అంతా కూడా మెచ్చుకుంటూ ఉన్నారు, ఆశ్చర్యపోతున్నారు. అరే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాడు, ఫస్ట్ టైం మంత్రిగా చేస్తున్నాడు, అది కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నా కానీ ఇంత అనుభవం ఉన్నటువంటి వాడిగా ఈయన ఉన్నాడు అని చెప్పేసి అంతా మెచ్చుకుంటూ ఉన్నారు. సో ఇట్స్ మై ఒపీనియన్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని శాసించేవాడు పవన్ కళ్యాణ్ అయితే తెలుగు సినీ పరిశ్రమని శాసించేవాడు ప్రభాస్. ఓ రకంగా శాసించేవాడు కూడా అనొద్దు అనుకుందాం. ఏపీ రాజకీయాలు వచ్చేసి పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉన్నాయి, ఇక్కడ సినీ పరిశ్రమ వచ్చేసి ప్రభాస్ చేతిలో ఉంది. ఎలా చాలా గొప్పగా ఉంది. లాజిక్ మీకు అర్థమైందా? గొప్పగా అన్నట్టు 2 చోట్ల కూడా.